జై శ్రీకృష్ణ అందరికీ. అందరూ అడుగుతున్నారు, అంటే ఇంట్లో మిషన్ కుట్టుకోవాలి అనుకున్న వాళ్ళు, అలాగే ఇప్పుడిప్పుడే టైలరింగ్ నేర్చుకుంటున్న వాళ్ళు, మేము ఎలాంటి మిషన్ తీసుకోవాలి, ఇంట్లోకైతే ఎలాంటి మిషన్ తీసుకోవాలి, షాప్‌లోకైతే ఎలాంటి మిషన్ తీసుకోవాలి, ఇప్పుడిప్పుడే కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళకు, అంటే మిషన్ నేర్చుకుంటున్న వాళ్ళకు ఎలాంటి మిషన్ అయితే కరెక్ట్‌గా సూట్ అవుతది అని అడుగుతున్నారండి. నేను ఒకటే చెప్తాను. ఫస్ట్ నేర్చుకునేటప్పుడు చాలా మటుకు చిన్న మిషన్ పైన నేర్చుకుంటారు. అయితే చిన్న మిషను మనకు తొక్కగానే స్టార్టింగ్ తిరుగుతుంటే ముందుకు తొక్కడం రాదు. సడెన్‌గా వెనక్కి కూడా వెళ్తుంటుంది. అలా వెనక్కి వెళ్ళడం వల్ల మనకు చిన్న మిషన్స్ సట్టల్లో దారాలు ఇరుకుతాయి. సో, అప్పుడు చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. చిన్న మిషన్‌కొచ్చేసి 7,000, 7,500, 8,000 దాకా ఉంటుంది. అదే పెద్ద మిషన్. మీకు చూపిస్తాను పెద్ద మిషన్ ఎలా ఉంటుందో. అలాగే ఇంకా జాక్ మిషన్ ఎలా ఉంటుందో. సో, అలా అయితుందనమాట వాళ్ళకు. స్టార్టింగ్‌లో నేర్చుకునే వాళ్ళకి. సడెన్‌గా వెనకాలకి వెళ్ళిపోతుంది. గిల్ల అనేది తిరగడం ముందుకు రాదు. సో, వెనకాలకి వెళ్ళిపోతుంది కాబట్టి ఊరికే సటల్‌లో దారం ఇరుకుతుంటది. నేర్చుకోవడానికి కంటే మనం అంటే సటల్‌లో దారం తీయడానికే ఎక్కువ టైం వేస్ట్ అయిపోతుంది. కాబట్టి ఆ మిషన్ మీరు వాడకండి. చిన్న మిషను. కొంచెం పెద్ద మిషన్ ఉంటుంది. దానికంటే ఇంకొక స్టెప్ పెద్ద మిషన్. సో, అలాంటి మిషన్‌ని తీసుకోండి. అది ఎప్పటికైనా ఫ్యూచర్ ఉంటుంది దానికి. దానికి మోటార్ పెట్టుకున్నా బావుంటుంది. మీకు రన్ అవుతుంది. చాలా ఈజీగా అల్కగా తొక్కడానికి కూడా వీలుంటుంది. సో, ఊరికే సటల్‌లో దారం ఇరికే ప్రసక్తి అయితే ఉండదు ఆ మిషన్‌కి. నేను వాడినా అండి. అందుకే చెప్తున్నాను. నా అనుభవం ప్రకారం చెప్తున్నా మీకు. ఎప్పుడు ఎలాంటి మిషన్ కావాలి అని అడుగుతున్నారు. ఎలాంటి మిషన్ బావుంటుంది అని అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. మీకు చూపిస్తానండి ఏ మిషన్ తీసుకుంటే బావుంటుంది. అలాగే నాకు ఒక 10 ఇయర్స్ అవుతుంది నేను టైలరింగ్ చేయబట్టి. నేను పెద్ద మిషన్ పైన చేస్తున్నాను అలా అనుకున్న వాళ్ళు జాక్ మిషన్ తెచ్చుకోండి. చాలా బావుంటుంది. కుట్టినట్టు అనిపించదు. మనము చిన్న మిషన్ పైన ఒక 4 కుట్టే వాళ్ళము జాక్ మిషన్ పైన ఒక 6, 7 గనక కుడతాము. సో, అది అంత కంఫర్ట్‌గా ఉంటుంది. అలాగే మనకు బ్యాక్ పెయిన్ ఉండదు. చాలా ఈజీగా కుట్టినట్టుగా స్మూత్‌గా కూడా ఉంటుంది. ఎక్కడ దారం తెంపదు. అన్నీ ఈజీగా మనకు వెనకాలకి ముందుకు అనుకునేది బ్రేక్ ఉంటుంది. అలాగే కళ్ళు కూడా కొంచెం డల్‌గా అయినప్పుడు మనకు చీకట్లో కుట్టుకోవడానికి కూడా మనకు ఆప్షన్ ఉంటుంది. మిషన్‌కి లైట్ ఉంటుంది. సో, అది వాడండి. చాలా బావుంటుంది. అయితే మీరు ఇంట్లో కుట్టుకునే వాళ్ళకి ఇలాంటి మిషన్ నేను చూపిస్తాను చూడండి. ఇదిగోండి. ఈ మిషను ఇది సుమిత్ మిషన్ అండి. సుమిత్. అయితే ఇది నేను 30 ఏండ్ల నుంచి ఈ మిషన్ వాడుతున్నానండి. ఇది నా పెళ్ళైన కొత్తలా మా అత్తగారింటి కాడ ఉండే. మా అత్తగారింటి దగ్గర నుండే నేను కుట్టడం స్టార్ట్ చేసినాను కాబట్టి ఈ మిషన్ ఇదే. చెక్క మటుకు మార్చుకున్నానండి ఇది ఖరాబ్ అయితే. ఈ గడ్డ మాత్రం ఇదే. దీనిపైనే నేను నేర్చుకున్నాను. దీనిపైనే కూడా నేను ఇప్పటి వరకు కూడా కరెంట్ పోయినప్పుడు కూడా దీనిపైనే కుట్టుకుంటాను. ఇది ఈ విధంగా ఉంటుంది. పెద్ద మిషన్ అన్నమాట. మనకు ఇక్కడ ఎక్స్టెన్షన్ చేసుకోవడానికి చెక్క ఉంటుంది. అలాగే కింద టెన్షన్ లేపుకోవడానికి ఇది ఉంటుంది. ఇక్కడ ఇది లేవడానికి. సో, దీనికి అన్నీ కొంచెం రిపేర్ చేసేది ఉంది. అందుకే నేను నార్మల్‌గా ఇది పెట్టేసినాను. ఇదైతే చాలా బాగుంటుంది. 30 ఏండ్లండి మిషన్. నా పెళ్లి కాకముందు ఎప్పుడు తెచ్చారో మా అత్త వాళ్ళు. నా పెళ్ళయి 30 సంవత్సరాలు అవుతుంది. అయినా గానీ మంచిగా రన్ అవుతుంది ఈ మిషన్. సో, ఇలాంటి మిషన్ తెచ్చుకోండి. చాలా బాగుంటుంది. ఈ కంపెనీ కూడా చాలా బాగుంటుంది. ఓకేనా? అలాగే ఇది జాక్ అండి. జాక్ F4. ఓకే. మంచిగా మనము కొత్తగా నేర్చుకునే వాళ్ళకు ఈ కరెంట్ మిషన్ ఎలా ఉంటుందో అనుకుంటాము. కానీ దీన్ని స్పీడ్ చేసుకోవచ్చు, స్లో చేసుకోవచ్చు. 40 వరకు స్పీడ్ ఉంటుంది ఇందులో. స్లో కూడా చేసుకోవచ్చండి. మనకు ఎంత తక్కువ పెట్టుకుంటే అంత స్లో వస్తుంది. ఆ మిషన్ లాగానే కూడా దీన్ని ఒక్కొక్క కుట్టు కూడా తొక్కుకోవచ్చు. ఇది జిగ్జాగ్ చేసుకోవడానికి ఎక్కువ తక్కువ అవ్వడానికి ఇది ఉంటుంది. ఇక్కడ బ్రేక్ ఉంటుందండి. ఇక్కడ లేపితే పైన లేస్తుంది. ఇక్కడ ఒత్తితే పైన లేస్తుంది ఇలా. సో, ఈ జాక్ F కూడా చాలా బాగుంటుంది. ఇది తీసుకుంటే ఇది తీసుకోండి. ఎవరు తీసుకోవాలి ఇది అంటే దానిపైన ప్రాక్టీస్ చేసిన వాళ్ళు, రోజుకు దానిపైన ఒక 3 కుడుతున్న వాళ్ళు దీనిపైన 6 కుట్టుకోవచ్చు. సో, ఈ మిషన్ తీసుకోవచ్చు. ఇది బెస్ట్ అని నేను చెప్తాను. సో, చిన్న మిషన్ అంటే కొంచెం ట్రబుల్ అయితే ఇస్తదండి. మాకు ఓపిక ఉంది. మేము కుట్టుకుంటాము. మాకు చిన్న మిషనే. మా బడ్జెట్‌కి సరిపోతుంది ఆ మిషన్ అనుకుంటే తెచ్చుకోవచ్చు. ప్రాబ్లం ఏం లేదు. నేను ఎక్కువ ఇబ్బంది అయితే పెట్టను. నా అనుభవం ప్రకారం నేను ఏదైతే నేను ఫేస్ చేశానో మిషన్‌లతోటి అది నేను మీకు చెప్పాను. అంతే.
ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.